తీసుకురండి. ఒక్కసారి పెళ్లి సంబంధం అంటూ ఈ ప్రాంతాలకు వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తాను. ఓటలు మోసేవాడి కూడా నాలాంటి గొప్ప సంబంధం కావాలా? అసలు మీ అంతస్తు ఏమిటి, నా అంతస్తు ఏమిటి? గురు అదేంటి గురు ఈ టైంలో వస్తున్నావు? నా టైం బాగుండక. అవును, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావే? ఏముంది గురు, ఈ రోజు పొద్దునే ఓ పెళ్లి చూపులకు వెళ్ళాను. వెళ్ళిన చోట నన్ను చూడగానే హీరోలా ఉన్నావని పొగిడారు. ఏం పని చేస్తావని అడిగారు. బస్టాండ్ లో మూటలు మోసే కూలి పని అన్నాను. ఆ మాట వినగానే వాడు రెచ్చిపోయి నా కూతుర్ని నీలాంటి మూటలు మోసే కూలికిచ్చి చేస్తాననుకున్నారా, పోరా బయటకేం తరిమేశాడు. ఏం గురు, ఎంత మూటలు మోసే కూలీనైనా నేను మనిషినే కదా. ఈ అమ్మాయి నీకు నచ్చిందా? ఓహో, దీన్ని చూస్తుంటే డింగ్ డింగ్ లాడిపోతుంది గురు. బ్రహ్మాండంగా ఉంది ఫిగరు. కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ అవమానం పాలైతే ఇక తట్టుకోలేను గురు. అవమానం అనే ప్రసక్తి లేదు. అవ్వాల్సిన అవమానం అంతా కోటేశ్వరరావు చేతిలో నాకు అయిపోయింది. ఇప్పుడు ఆ పంతంతోనే కోటేశ్వరరావు కూతురుతో నీకు ఒక పెళ్లి చేయమన్నారు. ఇంతవరకు నేను ఎన్ని పెళ్లిళ్ళు చేసినా ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. కానీ ఇప్పుడు నీ పెళ్లి కోసం 100 కాదు 1000 అబద్ధాలు ఆడతాను. ఏంటి అబద్ధం ఆడాలా? ఇదిగో 100 కేజీల లగేజీని ఒక్కసారి మోయగలను గానీ ఆ అబద్ధం ఆడడం వల్ల కాదు. అబ్బా, నిన్నెవడు ఆడమన్నాడయ్యా? నేను ఆడతాను. నువ్వు ఇప్పటి నుంచి కోటీశ్వరుడుగా యాక్ట్ చేయి. నీ వెనక నేనుండి నిన్ను డైరెక్ట్ చేస్తా. అక్కడ చూసుకుని వెళ్ళొచ్చు కదా, పెద్ద కారు ఉందని గొప్ప. నీ గుర్ర బండికి అంత జోరుంటే నా కారుకి ఎంత ఉండాలి మరి? పిచ్చి పిచ్చిగా వాక్కు. సరేలే, పని చేసుకోపా. డ్రైవర్ కమాన్. చూసావా గురు అమ్మాయికి ఎంత పొగరో? అసలు అమ్మాయి ఎవరనుకుంటున్నావు? ఎవరు? నా బస్ స్టాండ్ లగేజ్ మక్కు. రాత్రి నీకు చూపించిన ఫోటో, నీకు లింక్. బానే బానే. ఏమైందయ్యా? ఇంజిన్ హీట్ ఎక్కింది సార్. అవునులే, పిల్లని చూడగానే మావాడికి హీట్ ఎక్కింది, గుర్రాన్ని చూడగానే నీ బండికి హీట్ ఎక్కింది. ముహూర్తం మంచిది, కానీ మళ్ళీ వచ్చిందయ్యా. దిగి చూడాలి సార్. ఏంటి గురు వాన వస్తుంది, వెనకాల చూడు. ఏంటి పెద్ద కారు చోరని కారు కుతలు కూసావుగా? పాపం ఏమైంది? నా బండి కట్టి లాగించబట్టావా? అవును, ఆ తోట ఏమో చెప్పింది. ఇది కాదు, అదనుకుంటాను. ఆయ్ నిన్నే. ఏంటి లాగించబట్టావా? ఏం అక్కర్లేదు. ఇదిగో నువ్వు తిన్నగా కూర్చోకపోతే నీ గుర్రుని నేను గోతులోకి లాగించగల. జాగ్రత్త. ఇదిగా వెళ్ళ వెళ్ళ. ఏంటి గురు ఆడపిల్ల ముందు నా పరువు తీసావు? తెచ్చేదేదో మంచి ఏసీ కారు తేవచ్చు కదా. ఏసీ వేసిందే ఓసీ వేషం, దీనికి ఏసీ కారు ఒకటి చాలు. చాలే, వెనక నుంచి నువ్వు దోయి, ముందు నుంచి నేను దోస్తా. డ్రైవర్ నా హెల్ప్ ఏమన్నా కావాలా? ఊరికే అడిగాను. సారా నిషేధంపై నేడో రేపో నివేదిక. ఏంటిల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందా లేక బల్బులు ఏమైనా మాడిపోయా? సూర్యుడు నిద్రపోతున్నాళ్లే. ఇంతకీ తమరెవరు బాబు? నేనండి తలుపులు గాన్ని. గండు పిల్లికి గంగిరెద్దేశం వేసినట్టు అవతారం ఏంటి? ఆ గుడ్డెద్దాలేంట్రా? గుడ్డెద్దాలు కాదు, ఎర్రి గుడ్డెద్దాలు. అమెరికా నుంచి నాకు తెలిసిన ఒక ఆయన తెచ్చాడు.
ఏనా అమెరికా నుంచి ఏ. నీకు తెలిసిన వాళ్ళు ఎవరు బాబాయినా ఆయన కోట్లకే కోటీశ్వరుడు అమెరికాలో పెద్ద ఇంజనీరు ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టాలని మనూరు వచ్చాడు కోటీశ్వరుడా ఆ, ఎక్కడున్నారా మన తోటలో ఇల్లు లేదు ఆ ఇంట్లో దించా చవగా అట్టని గొప్ప గొప్పోళ్ళు పెద్ద పెద్ద హోటల్లో సలవ గదుల్లో ఉంటారు కానీ తొప్పల్లోనూ తోటల్లోనూ ఉంటారంట అది కాదండి ఆయన కట్టాటి హోటళ్లలో ఉండి ఉండి ఇసుకెత్తిందంట మన తోట ఇల్లు బాగుందన్నాడు దింపేశా ఒరి నీ నొట్టు ఇప్పుడు పంచదార పోయా ఎంత మంచి పని చేశారా తలుపులు అట్లాంటి పెద్దోళ్ళతో పరిచయం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక్కసారి నాకు పరిచయం చేయరా నా ఎప్పుకు తిప్పేసుకుంటా ఆయన బాగా అలిసిపోయి నిద్రపోతున్నాడే రేపు చూద్దురులేండి అమ్మో ఈ అసం ఊళ్ళో అందరికి చూపించాలా సందులో కొందరు తిరగబాక పిల్లలు చూస్తే టైఫాయిడ్ జరగవచ్చు చచ్చిపోతారు కోటీశ్వరుడా కొంచెం గట్టిగా పెట్టుకో అక్కడి నుంచి చూడు గురు ఇంత పెద్ద ఖాళీ స్థలంలో కొలతలేస్తున్నారు బస్ స్టాండ్ ఏమైనా కడుతున్నారా పూర్ణ బస్ స్టాండ్ లగేజ్ మొక్కు నీకేది చూసినా బస్ స్టాండేనా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ కట్టబోతున్నారని నేను కలెక్టర్ ఆఫీస్ లో తెలుసుకున్నా. అయితే నా లంటలో సంవత్సరం పాటు హాయిగా రాత్రి పగలు మోట్ల మోసుకుని బతికేయచ్చు. ఇంకా నీకు మూట్ల మోసే కర్మ ఏమిటి? ఈ సిమెంట్ ఫ్యాక్టరీ నువ్వే కట్టబోతున్నావని చెప్పించి ఆ కోటేశ్వరరావుని నమ్మించి నాటకం ఆడబోతున్నా. నేనే కట్టిస్తున్నానని ఆయనకి ఎలా తెలుస్తుంది? ఈ సిమెంట్ ఫ్యాక్టరీ అమెరికా బాబు కడుతున్నాడని, ఆ అమెరికా బాబు నువ్వేనని తలుపులు గాడికి చెప్పి పంపాను. కొంచెం రైట్ కి బస్. ఎవరు నువ్వు? ఏంటండి బుల్ దాంట్లో తొంగి చూస్తున్నారు? ఫోటోలు కానీ తీస్తున్నారా? నా కూడా తీయండి. ఇది కెమెరా కదా, పక్కెళ్ళు. అయ్ ఎలా కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్. వచ్చిన వాళ్ళందరికి చెప్పలేక చచ్చిపోతున్నావయ్యా, కొంచెం పక్కెళ్ళవయ్యా బాబు. మళ్ళీ నేనేనండి. ఏమయ్యా నువ్వు ఇంకా వెళ్ళదా? నేను వెళ్ళడం కాదండి బాబు, ఈ చూడ్డానికి ఊళ్ళో నుంచి చాలా మంది యాదవులు వస్తున్నారండి. వచ్చిన ప్రతి ఈతకి తమరు చెప్పాలంటే కట్టం కదండి. అందుకని సంగతి ఏంటో నాకు చెప్పండి, ఆ యాదవులందరికీ నేను చెప్తానండి. తమరికి శ్రమ తగ్గిపోద్ది. ఇదిగో ఏమయ్యా, ఇక్కడ గవర్నమెంట్ వారు సిమెంట్ ఫ్యాక్టరీ కడుతున్నారు, అందుకు మేము సర్వే చేస్తున్నాం, అర్థమైందా? ఓ సింతేనండి. అయితే తమరు పని చేయండి. ఏంటది? ఎవరు వచ్చినా సరేనండి, తమరేం చెప్పకండి. ఇదిగో నేను అక్కడ కూర్చుంటానండి. అంటే నాకేం పని ఉండదండి. ఎవరిని వస్తే నా దగ్గర పంపించండి, నేను చెప్తానండి. కొంచెం లెఫ్ట్, కొంచెం. ఏమంటే ఇక్కడ పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కడుతున్నారంట, నిజమేనా? ఇదిగో బాబు, మీకు ఏ విషయం కావాలన్నా అదిగో అక్కడ లావుగా గొడుగు పట్టుకుని నిలబడ్డాడే, ఆయన అడగండి, అన్ని వివరంగా చెప్తాడు. అట్లాగే. ఇందులో చూస్తే ఏం కనపడుతుంది? ఏం కనపడదు బాబు. ఉత్తిత్తున్నా ఇది ఇక్కడ ఉన్నారంట, పెళ్లిళ్ళు బ్రోకర్ కదా? ఇప్పుడైనా పెళ్లిళ్ళ బోకరు కాదండి, ఆ అమెరికా బాబు విషయాలు మొత్తం ఇప్పుడు ఆయన చూసుకుంటున్నాడు. వారిని ఒకప్పుడు ఈయన నా గడప దొక్కదని చీకొట్టి పంపించాను రా. అవన్నీ మనసులో పెట్టుకుంటాడేమో. అయ్యని నాకు వదిలేండి, ఆయన్ని మర్చిపోమని సరి చెప్తాగా. మిస్టర్ గిరీశం, సిమెంట్ ఫ్యాక్టరీ పూర్తవగానే దాని పక్కనే పెద్ద రైల్వే స్టేషన్ కట్టాలి. రైల్వే స్టేషన్ ఎందుకు? మూడు బాలేకపోతే మూటలు మోయడానికి. బస్తాలు రైల్లో ఇతర దేశాలకు పంపడానికి, మూటలు మోయడానికి కూడా మంచి కూలీలను తెచ్చుకోవాలి. అలాగే సార్, కూలీలు లండన్ నుంచి తెప్పిద్దాం. నమస్కారం అండి బాకర్ బాబు గారు, బాగున్నారా? ఏంటండి అర్థం వస్తున్నారు? నేనండి బాబు, కోటేశ్వరరావుని. మర్చిపోయారా? మర్చిపోవడమా? నిన్న అసలు మర్చిపోవడం అన్నది మా వంశంలోనే లేదు. దేవుడు కొందరికి ఆస్తి ఐశ్వర్యాలు ఇస్తాడు, కొందరికి ఆశ అహంకారం ఇస్తాడు. నాకు మాత్రం ప్రతి విషయం మర్చిపోకుండా గుర్తు పెట్టుకునేది వరంగా ఇచ్చాడు. ఈ జన్మకు కాదు, వచ్చే జన్మకు కూడా నేను మర్చిపోను. ఏం తెలివి, ఏం గుర్తింపు, ఏం అదృష్టం. అందుకే పెళ్ళిళ్ళ బాకరి దగ్గర నుంచి అమెరికా బాబుకు సెక్యూరిటీ లెవెల్ దాకా ఎదిగిపోయావు. మిస్టర్ గిరీశం, పానకల్లో పుడకలాగా మధ్యలో వీడబడు. కోటీశ్వరరావు గారిని నాకు బాగా తెలిసినైనా ఈ ఊళ్ళో కోటీశ్వరుడు. కోటీశ్వరుడు అయితే నాకేంటి? అమెరికాలో నా బూట్ పాలిష్ చేసేవాడు కోటీశ్వరుడు. అంత మాట అనకండి. తమరు అన్నారనుకోండి, తమని అన్నబడి ఉంటా. నా నీడనెందుకు? నాకే నీడెక్కువై కారు నీడకెళ్తున్నాను. కావాలంటే చెట్టు నీడకెళ్ళు. రై, నే కారు దగ్గర ఉంటాను. కొబ్బరికాయలు పట్టరా? కొబ్బరి పండాలి పడరా? రెండు కాదు 200 పెట్టుకుంటారా? స్నానం చేస్తారు. కొబ్బరి నీళ్ళతో స్నానం చేస్తాడా? ఆయన పుట్టినప్పటి నుంచి స్నానం చేసేది కొబ్బరి నీటితోనేనయ్యా. అంతేకాదు అమెరికాలో బంగారు పిటుకలతో కట్టిన స్విమ్మింగ్ పూల్, దాని నిండా కొబ్బరి నీళ్లు,
దానిలోనే బాబు గారి స్నానం. అది అమెరికా బాబంటే. ఎట్టంట అయినా చాన్నగానే వంకమట్టిలో పట్టుకో.